ఇప్పుడు మనం రియల్ ఎస్టేట్లో చూసుకుంటే మనం ఇందాక మాట్లాడుకున్నట్టు ఏజెంట్స్ గురించి మాట్లాడుకున్నాం. రియల్ ఎస్టేట్ పెరిగే కొద్దీ దాని మీద దానిలో ఉన్న ఏజెంట్స్ కూడా పెరిగిపోతూ ఉన్నారు. అంటే షార్ట్ టర్మ్లో ఎక్కువ సంపాదించవచ్చు అనే ఉద్దేశం కావచ్చు, ఇంకోటి కావచ్చు. అసలు రియల్ ఎస్టేట్ ఏజెంట్కి ఉండాల్సిన లక్షణాలు ఏంటంటారు? సార్ బేసిక్గా చెప్తున్నాను, ఇది ఏజెంట్ అనే కాదు, ప్రపంచంలో ఎవరైనా దరిద్రం పోవాలంటే, మళ్ళీ చెప్తున్నా సార్, నోట్ చేసుకోండి, మీకున్న దరిద్రం పోవాలంటే 6 నెలలు గట్టిగా కష్టపడండి. 6 నెలలు గట్టిగా కష్టపడి 3 సంవత్సరాలు నిలకడగా కనబడాలి, వినబడాలి, నిలబడాలి. ఆ ఏజెంట్ అనే వ్యక్తి ఖచ్చితంగా దరిద్రాలు పోతాయి. నేను రాసిస్తాను. అయితే కొంతమంది, సార్ నేను 5 ఇయర్స్ నుంచి రియల్ ఎస్టేట్ చేస్తున్నాను, 10 ఇయర్స్ నుంచి రియల్ ఎస్టేట్ చేస్తాను. బాబు నువ్వు రియల్ ఎస్టేట్ చేయట్లేదు, రియల్ ఎస్టేట్ చేస్తున్నానని చెప్పుకుంటున్నావు. ఇది ఉదయం నుంచి అసలు రియల్ ఎస్టేట్ అంటే ఇప్పుడు మిమ్మల్ని ఎందుకు కన్సల్ట్ అవ్వాలి సార్? ఎవరైనా ఇప్పుడు ఇన్వెస్టర్ ఉన్నారు, నన్నే ఎందుకు కన్సల్ట్ అవ్వాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ రియల్ ఎస్టేట్ అనేది ఎవరైనా సక్సెస్ అవ్వాలంటే ఒకటే సార్, ఏం ఉండకూడదు, ఏం ఉండాలి. మీకు అర్థమైంది సార్? లక్ష ఏం ఉండకూడదు, ఏం ఉండకూడదు, ఏం ఉండాలి. ఒక పని చేసి డూస్ డోంట్స్ ఉంటాయి. ఇప్పుడు ఒక వ్యక్తి ఇప్పుడు ఎక్కడైనా చాలా మంది రెస్టారెంట్లు ఉంటాయి. కొన్ని రెస్టారెంట్లకి మీరు ఎందుకు ఫుడ్ తినడానికి వెళ్తారు? చాలా కటింగ్ షాపులు ఉంటాయి. ఎందుకు కొన్ని కటింగ్ షాపులకి వెళ్తారు? చాలా బట్టలు ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు ఆ ఫీల్డ్లో బాగా మీకు సర్వీస్ ఇస్తున్నారు, వాళ్ళకి ఆ ఫీల్డ్లో నాలెడ్జ్ ఉంది, ఆ ఫీల్డ్లో వాళ్ళు ఎక్స్పర్ట్. మిమ్మల్ని ఒక ఏజెంట్గా ఒక ఎన్ఆర్ఐ పీపుల్ సెలెక్ట్ చేసుకోవాలంటే ఇంక్లూడింగ్ నన్ను నాలెడ్జ్ ఉండాలిగా, దానికోసం టైం, ఎనర్జీ, ఎఫర్ట్స్ పెట్టాలిగా. అంటే రియల్ ఎస్టేట్ చేస్తున్నానే చెప్పడం ద్వారా క్లయింట్స్ వచ్చేస్తారా? రారు కదా. ఒక బెస్ట్ కెమెరామెన్ అవ్వాలన్నా, ఇప్పుడు 10,000కి వచ్చే కెమెరామెన్ ఉన్నాడు, 10 కోట్లు పెట్టి ఇప్పుడు అవతార్ వంటి టాప్ మోస్ట్, ఇప్పుడు బాహుబలి తీసిన కెమెరామెన్లు కూడా ఉంటారు కదా. అలాగే 1000 రూపాయలకు వచ్చే సింగర్ ఉన్నాడు, 10 లక్షలు, 1 కోటి రూపాయలు పెట్టి. ప్రతి ఫీల్డ్లో ఎవ్రీ గేట్ ఈజ్ అ గోల్డెన్ ప్లేటెడ్. ప్రతి ఫీల్డ్లోనే హైయెస్ట్ ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఆ ఫీల్డ్ని ప్యాషన్గా చూడాలి. నేను ఒక వ్యక్తి యొక్క డబ్బుని ఇన్వెస్ట్ చేస్తున్నాను అంటే ఆ వ్యక్తిని శ్రీమంతుని చేయడానికి ఇన్వెస్ట్ చేస్తున్నాను, ప్రభుత్వానికి ట్యాక్స్ రావడానికి ఉపయోగపడుతున్నాను. ఏదైనా కంపెనీలో నేను ప్లాట్ అమ్మిపిస్తే ఆ కంపెనీకి కూడా లాభం వస్తుంది, అలాగే ప్రభుత్వానికి ట్యాక్స్ వస్తుంది. మనకు వచ్చే కమిషన్ జస్ట్ పీనట్స్ సార్. కస్టమర్కి ఒక 10 కోట్లు పెట్టి లేదా 1 కోటి రూపాయలు పెట్టి కొన్నాడు అనుకో, రేపు పొద్దున్న అది 10 కోట్లు అయ్యింది అనుకోండి, ఎవరు లబ్ధి పొందినట్టు ఇక్కడ? కస్టమర్. ఒకప్పుడు 10 ఇయర్స్ 20 ఇయర్స్ బిఫోర్ వెళ్ళండి, గచ్చిబౌలి నానక్రామ కూడా ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ మన 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 హైదరాబాద్లో ఎంత సార్? 1000 రూపాయలు, 500. ఇప్పుడు ఎంత ఉంది సార్? ఇప్పుడు మనం ఉన్న ఈ స్టూడియో చేసే దాంట్లో గజం ఎంత ఉందో తెలుసా సార్? 4.5 ఉంది. 3.5 నుంచి 4.5. 6 నెలల క్రితం మన ఇదే ఏరియాలో నేను కస్టమర్కి చూపించాను, 3.5 స్క్వేర్ యార్డ్ చెప్తున్నారు జూబ్లీహిల్స్. ఇప్పుడు 4.5 ఉంది సార్. అంటే 100 నుంచి 200 టైమ్స్ పెరిగింది సార్. ఇప్పుడు అంటే ఇక్కడ ఇన్వెస్టర్స్ ఏ విధంగా ఆలోచించాలంటే సార్, ఎవరైనా సరే లాంగ్ టర్మ్లో ఆలోచించాలి. లాంగ్ టర్మ్లో ఆలోచించిన వాళ్ళకి షార్ట్ టర్మ్లో బాబు, అంటే షార్ట్ టర్మ్లో ఇన్వెస్టర్ ఎవరైనా నేను కొనుక్కొని 6 నెలలు వెళ్ళిపోతానంటే దానికి తగ్గ ప్రాపర్టీని సెలెక్ట్ చేసుకోవాలి. సో ఈ ఏజెంట్ అనేవారు ముందు కస్టమర్ రిక్వైర్మెంట్ ఏంటో చూడాలి. కస్టమర్కి ఏ ప్రాపర్టీ అయితే సూట్ అవుతుంది, నేను ఇందులో ఎక్స్పర్ట్ అవ్వాలి. కస్టమర్ డబ్బు నా డబ్బు, మీకు అర్థమైంది సార్? ఇన్వెస్టర్ డబ్బు నా డబ్బు. ఎందుకంటే నేను ఒక 5 సంవత్సరాల క్రితం ఒక ప్రాంతంలో ఇన్వెస్ట్ చేయించాను. నేను ఇన్వెస్ట్ చేయించిన తర్వాత అతనికి ఏదో డబ్బు అవసరం అయ్యింది, నాకు వచ్చి చాలా థ్యాంక్స్ చెప్పాడు ఆయన. ఎందుకంటే నేను పెట్టించడం వల్ల ఆయన డబ్బు రేటు పెరిగింది. అదే రాంగ్ ఇన్వెస్ట్మెంట్ చేయించాను అనుకోండి, తిట్టుకుంటారా లేదా? తిట్టుకుంటారు, ప్రతి నిమిషం తిట్టుకుంటాడు. నేను కష్టపడి సంపాదించిన డబ్బు 50 lakhs, అప్పుడు నేను ఏం చేయాలి సార్? ఎవరైతే టాప్ రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్స్ ఉన్నారో వాళ్ళతో పరిచయాలు పెంచుకోవాలి, డైలీ న్యూస్ అప్డేట్ అవ్వాలి, డైలీ దీని మీద రీసెర్చ్ చేయాలి, ఇలాంటి ఛానల్లో వచ్చి ఇంటర్వ్యూలు ఇవ్వాలి. అలాగే రైట్ నాలెడ్జ్, రైట్ ప్రజలకే మెయిన్. మన మోటివ్, ఇంటెన్షన్, ఇంటిగ్రిటీ ఏంటంటే గివ్ బ్యాక్ టు సొసైటీ. ఇక్కడ ఒకటే సార్, ఎప్పుడైనా సరే రియల్ ఎస్టేట్లో డబ్బు సంపాదించాలనో లేదంటే కస్టమర్ డబ్బు మనకు వచ్చేయాలనో మోటివ్తో ఉండకూడదు ఎప్పుడు. మన ధర్మం ఏంటి చెప్పాను కదా ఇంతకుముందు, ప్రతి పక్షికి ఒక ధర్మం ఉంటుంది. అలాగే మన ధర్మం పూర్తిగా, ఇప్పుడు ఒక వ్యక్తి సింగింగ్ బాగా పాడుతున్నాడు అనుకోండి, బాబు నీకు డబ్బు కోసం పాడుతున్నావా లేకపోతే దీనికోసం పాడుతున్నావా అంటే ఏమంటారు? పాడడం వల్ల నాకు హ్యాపీ వస్తుంది. అలాగే మీరు యాంకరింగ్ చేస్తున్నారు, డబ్బు అనేది పక్కన పెడదాం, సెకండరీ. కానీ దీనివల్ల మీకు ఫ్లో వస్తుంది. అంటే ఫ్లో స్టేట్ అంటారు, మైండ్ సైకాలజీలో ఫ్లో స్టేట్ అంటారు. ఈ ఉన్న 1 hour మీరు ఒక ఫ్లో స్టేట్లో ఉంటారు. అలాగే రియల్ ఎస్టేట్ అనేది ఒక కిక్కు కోసం చెయ్యాలా, డబ్బు కోసం కాదు. కిక్ వచ్చిందంటే డబ్బు వెనక పరిగెట్టు వస్తుంది, నీకు ఒక్కడికే కాదు, ముగ్గురికి వస్తుంది అనమాట. సో ఏజెంట్ అనే వ్యక్తికి ఈ లక్షణాలు ఉండాలి. ఒక ప్యాషన్, ఒక డెడికేషన్, ఒక గోల్, ఒక కసి ఉండాలన్నమాట.
ఖచ్చితంగా ఆ ఉద్దేశంతో ఉన్నట్టయితే ఉంటారు. కానీ కొంతమంది పార్ట్ టైం రియల్ ఎస్టేట్ అంటారు. పార్ట్ టైం ఇన్కమే వస్తుంది, ఫుల్ టైం లాగా వస్తుంది. ఇన్వెస్టర్లు కూడా పార్ట్ టైం రియల్ ఎస్టేట్ చేసే ఏజెంట్ దగ్గరికి వెళ్ళాలా, లేదంటే ఫుల్ టైం చేసే ఏజెంట్ దగ్గరికి వెళ్ళాలా, వీడి కసి అంతా, వీడి గతంలో ఎన్ని డీల్స్ చేశాడు, వీడి కేస్ స్టడీ చేసి అది అబ్జర్వ్ చేసే ఇన్వెస్టర్లు కూడా అది ఉండాలి. సో ప్రతి ఇన్వెస్టర్కి నేను చెప్పేది ఏంటంటే ఖచ్చితంగా వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేయాలి. ఎందుకంటే రేపు పొద్దున్న మీరు శ్రీమంతులు అవ్వాలన్నా, లేదు మీకు డబ్బు రావాలన్నా, ఫ్యూచర్లో మీకు డబ్బు పెరగాలన్నా, కోటీశ్వర్లు అవ్వాలన్నా ఖచ్చితంగా రియల్ ఎస్టేట్ మీదే ఇన్వెస్ట్ చేయాలి. కానీ రైట్ ఏజెంట్ని, రైట్ పర్సన్ని మీరు చూస్ చేసుకోవాలన్నమాట. సో అదండి. ఇంకొకటి, రియల్ ఎస్టేట్లో ఎక్కువగా ఛాన్స్ ప్రాపర్టీస్ అనే పదం వింటూ ఉంటాం సార్. అసలు ఛాన్స్ ప్రాపర్టీ అంటే ఏంటి సార్? ఛాన్స్ ప్రాపర్టీ ఇది చాలా అల్టిమేట్ క్వశ్చన్ సార్, చాలా యూనివర్సల్ క్వశ్చన్, మీ ద్వారా చాలా మందికి ఉపయోగపడుతుంది ఈ క్వశ్చన్. ఛాన్స్ ప్రాపర్టీస్ అంటే ఇప్పుడు మార్కెట్లో ఫర్ ఎగ్జాంపుల్ మనకు అర్థమయ్యే, మన ఆడియన్స్కి అర్థమయ్యే లాంగ్వేజ్లో మాట్లాడతాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి ఒక 20 lakhs పెట్టి కార్ కొన్నాడు, అది నట్టు క్యాష్ పెట్టి కొన్నాడు. కొనిన తర్వాత చాలా ఎమర్జెన్సీ అవసరం, హాస్పిటల్లో ఏదో మొత్తానికి అమ్మేస్తున్నాడు. ఆ వస్తువు తక్కువకి అమ్మేస్తాడు, ఒక 10 lakhsకి అమ్మేస్తున్నాడు అనుకోండి 6 monthsలో. ఇప్పుడు అది కొనుక్కొని చాలామంది ఎక్కువ రేటుకి అమ్ముతారు కదా, ఆబ్వియస్గా. సేమ్ ఐఫోన్ ఎవరో కొన్నారు, ఈ రోజు 2 లక్షలు కొన్నారు, మరుసటి రోజు ఒక 50-80 వేలు తగ్గిపోద్ది. అవును, తగ్గిపోద్ది. అప్పుడు ఏం చేస్తారు, మీరు 2 లక్షలు ఉన్నది 1,00,000 రూపాయలు కొనుక్కొని ఇమీడియట్గా డబ్బులు ఇస్తున్నారు కదా, రేపు వెళ్ళి ఏం చేస్తారు, అది 20-30 వేలకి ఎక్స్ట్రాకి అమ్మేస్తారు. దాన్ని ఏమంటారు, ట్రేడింగ్ అంటారు. అలాగే రియల్ ఎస్టేట్లో కూడా ట్రేడింగ్ ఉంది. ఈ రోజు కొని ఈ రోజు అమ్మేవచ్చు, కూరగాయలాగా, కార్ లాగా అమ్మేవచ్చు. ఎలా ఛాన్స్ ప్రాపర్టీస్ ఎలా అంటే ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే, ఇది అందరికీ తెలుసు సార్, మాలాంటి కొంతమంది, అంటే నేను రియల్ ఎస్టేట్లో ఛాన్స్ ప్రాపర్టీస్ మీద జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, కోకాపేట్, హైదరాబాద్లో అయితే ఇది ఈ సిటీలోని, అలాగే షాద్నగర్లోని, వైజాగ్లో భోగాపురం, అచ్యుతాపురం, అలాగే అమరావతిలో కొన్ని నాకు ఛాన్స్ ప్రాపర్టీస్ వస్తూ ఉంటాయి. అంటే ఆల్రెడీ 5 years క్రితమో 10 years క్రితమో కొనుక్కుంటారు, ఒక రేటు కొనుక్కుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ 1 కోటి రూపాయలు కొన్నారు అనుకోండి, మార్కెట్ రేట్ ఇప్పుడు ఎంత ఉంది, 10 కోట్లు ఉంది అనుకోండి, అంటే వాళ్ళు కొనిది ఎంత, 1 కోటి రూపాయలు. మార్కెట్ ఎంత ఉంది, 10 కోట్లు ఉంది. ఛాన్స్ ప్రాపర్టీ ఎంత కొంటే సగంకి వచ్చేస్తుంది, ఎంతకోసం 5 కోట్లకు వస్తుంది. ఎవరైతే రెడీగా క్యాష్ ఇస్తారో, అంటే కొంతమంది ప్రొడ్యూసర్లు కూడా వాళ్ళ దగ్గర ప్రాపర్టీస్ అలాగే అమ్మేస్తారు, అప్పుడు 5 కోట్లకి అమ్మేస్తారు. మనం ఏం చేస్తాం, ఎవరైతే ఎన్ఆర్ఐ ఉంటారో 5 కోట్లకు కొనిపిస్తాం, దాన్ని మళ్ళీ 7 కోట్లకి అమ్మేస్తాం. మరుసటి నెల ఆ వారంలోనే అమ్మేస్తాం. వన్ టైప్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ కాదు సార్, ట్రేడింగ్ ఇది సార్. ఇప్పుడు మార్కెట్లో 5 కోట్లకి ఇది కొన్నాం సార్, మార్కెట్ రేట్ ఎంత ఉంది, 10 కోట్లు ఉంది, మార్కెట్ రేట్ 10 కోట్లు ఉంది, కానీ 5 కోట్లకి అమ్మేసారు. ఆయనకి డబ్బు, ఆయనకి అర్జెంట్. మనం ఏం చేస్తాం, 5 కోట్ల ఇప్పించేసి మరుసటి వారంలో 2 కోట్ల ఎక్స్ట్రా వేసుకొని అమ్మేస్తాం. అవసరం 1 కోటి రూపాయలు ఎక్స్ట్రా వేసి అమ్మేస్తాం. ఇది 10 లక్షల్లో చేయొచ్చు, 1 కోటి రూపాయలు చేయొచ్చు, 10 కోట్లలో చేయొచ్చు, 100 కోట్లలో చేయొచ్చు. దట్ ఈస్, దీనికి ఇన్వెస్టర్లు మా దగ్గర ఉంటారు. ఎన్ఆర్ఐలు కొంతమంది కాల్ చేసుకొని ఛాన్స్ ప్రాపర్టీస్ వస్తే చెప్పండి అంటారు. 10 లక్షల్లో వస్తాయి ఛాన్స్ ప్రాపర్టీస్. ఇప్పుడు షాద్నగర్ ఉంది కదండి, షాద్నగర్లో గజం ఎంత ఉంది ఇప్పుడు, 15,000 నుంచి 20,000 కూడా ఉంది. ఇప్పుడు అమ్మేసే వాళ్ళు ఎవరు, షాద్నగర్లో 100 వెంచర్లు ఉంటాయి. ఈ 100 వెంచర్లో వాడు 10 సంవత్సరాల క్రితం కొన్నాడు, స్క్వేర్ యార్డ్ 500కి 1000 రూపాయలు కొని ఉంటాడు. ఇప్పుడు ఎంత ఉంది, 15,000 ఉంది. ఇప్పుడు మార్కెట్లో ఎంత అమ్మేస్తారు తెలుసా సార్, 7,000కి 8,000కి అమ్మేస్తారు. మనం ఏం చేస్తాం, 7,000కి 8,000 కొనేసి 1,000 రూపాయలు 2,000 ఆల్రెడీ రేట్ ఉందని మనకి తెలుసు, 2,000 లాభానికి అమ్మేస్తాం. పెట్టేది ఎంత, 6 లక్షలు, లాభం ఒక 2 లక్షలు. ఇప్పుడు కొనేవాడు ఎవరు నష్టపోతున్నాడా, మార్కెట్ రేట్ 12 లక్షలు ఉంది కదా, నేను 2 లక్షలు ఎక్స్ట్రా వేసుకొని అమ్మేస్తున్నాను. కొనేవాడు నష్టపోడు, అమ్మేవాడు నష్టపోడు. ఇక్కడ అమ్మేవాడు కూడా హెల్ప్ చేసినట్టే సార్. ఇప్పుడు నువ్వు ఒక ఫోన్ అమ్మేస్తున్నావు సార్, కార్ అమ్మేస్తున్నావు, ఇమీడియట్ గా కొన్నాడు ఉండాలి కదా, అది ఇమీడియట్ గా కొన్ని హెల్ప్ చేసినట్టే కదా. నీకు 1,00,000-2 లక్షలు రావచ్చు, కానీ ఆడికి హెల్ప్ చేసినట్టే కదా. ఇప్పుడు ఆ కొనేవాడు లేకపోతే ఆ ప్రాబ్లం ఎవరు తీరుతుంది, ఒకవేళ ఆ ప్రాబ్లం తీరుతా సూసైడ్ చేసుకుంటాడు. ఇది హెల్పింగ్ కాదా? ఇది 10 లక్షల్లో చేయొచ్చు, 10 కోట్లతో చేయొచ్చు, 100 కోట్లతో చేయొచ్చు. ఇప్పుడు జూబ్లీస్, బంజారా హిల్స్ లో కూడా ఛాన్స్ ప్రాపర్టీస్ ఉంటాయి, అమరావతిలో కూడా కొన్ని ఛాన్స్ ప్రాపర్టీస్ ఉంటాయి. బహుశా అమరావతిలో ఇప్పుడు ఉండవు, కొంత ఉండవు. ఎందుకంటే ఇప్పుడున్న ప్రభుత్వం ప్రకారం, ఇప్పుడు దాని ప్రకారం ఇప్పుడు లెగిస్తుంది కాబట్టి అమరావతిలో అంత బేగా. కానీ ప్రొఫెషనల్ ఏజెంట్లకు తెలుస్తాయి. ఇప్పుడు నాకు వైజాగ్లో ఛాన్స్ ప్రాపర్టీస్ తెలిస్తే, హైదరాబాద్లో తెలిస్తే, అమరావతిలో తెలిస్తాయి. వై? బికాజ్ ఐఎమ్ ప్యాషన్ రియల్ ఎస్టేట్ ఏజెంట్, ప్యాషన్ అడ్వైజర్ కాబట్టి. అంటే కొత్తదే అమ్మాలని లేదు సార్. ఛాన్స్ ప్రాపర్టీ అమ్మితే ఒక ఏజెంట్ అనే వ్యక్తికి ఇమీడియట్గా డబ్బులు వస్తే, అలాగే ఒక ఇన్వెస్టర్కి కూడా లాభం ఉంటుంది, ఇది ఉంటుంది. ఇప్పుడు మీరు షాద్నగర్లో 15,000కి 20,000 కొనడం బెస్టా, 8,000కి 9,000కి ఛాన్స్ ప్రాపర్టీ కొనడం బెస్టా? ఛాన్స్ ప్రాపర్టీ సెలెక్ట్ చేస్తాం. భూమి అనేది సెకండ్ హ్యాండ్ లేదు కదా సార్. ఇప్పుడు కొత్తగా వెంచర్ వేసాడు సార్, అది ఇంకా లోన్ ఉంటుంది, 20,000 చెప్తారు. మేము కొనే ప్రాపర్టీస్ బయట ఉంటాయి, 8,000, 9,000, 10,000 వచ్చేస్తాయి. భూమి అనేది సెకండ్ హ్యాండ్ ఏమైనా ఉంటుందా? అయితే రంగురంగు బొడవచలతో చేస్తారు. ఛాన్స్ ప్రాపర్టీస్ ఏమంటే
మన వెనకాల బట్టి. నుంచి. అయితే నా ఉద్దేశం మౌత్ ఏంటంటే పబ్లిసిటీ. ఇప్పుడు నా ఉద్దేశం ఏంటంటే 10 లక్షలు ఉందనుకోండి, 10 లక్షల్లో ఛాన్స్ ప్రాపర్టీ కొనిపించగలం. ₹1 కోటి ఉందనుకోండి, ₹1 కోటిలో ఛాన్స్ ప్రాపర్టీ కొనిపించగలం. 10 కోట్లు ఉన్నా ఛాన్స్ ప్రాపర్టీ కొనిపించగలం. నా ఉద్దేశం ఏంటి, ఇన్వెస్టర్కి డబ్బు సేవ్ చేయడం, అట్ ది సేమ్ టైం అమ్మేవాడికి కూడా వాడికి ఆన్ టైంలో హెల్ప్ చేయడం. ఈ మధ్యలో ఉన్న ట్రాన్సాక్షన్ నడిపేదే మనం అనమాట. కానీ దీనికోసం నేను ఎంతో రీసెర్చ్ చేశాను. అంటే నా ఉద్దేశం ఏంటంటే సార్, ఇన్వెస్టర్ ముందు బాగుపడాలి. ఒక సినిమా తీసేటప్పుడు ప్రొడ్యూసర్ ఎలాగా సేవ్గా ఉండాలో నా దృష్టిలో ఇన్వెస్టర్ అనేది బాగుపడాలి. ఇప్పటికీ నాకు వచ్చే కాల్స్లోనే 2 years క్రితం కొన్ని ఫోన్స్ ఎన్ఆర్ఐలు కూడా మళ్ళీ ఫోన్ చేస్తారు. ఎందుకంటే ఎన్ఆర్ఐ కూడా ప్రతి ఇయర్ కొంటుంటాడు. ప్రపంచంలో ఒకటి గుర్తుపెట్టుకోండి సార్, రియల్ ఎస్టేట్లో ఇన్వెస్టర్లు ఎలా వస్తారంటే అన్ని సినిమా ఇండస్ట్రీ కానివచ్చు, లాయర్స్, డాక్టర్స్ అందరూ పెట్టుబడి పెట్టేది ఎందులో పెడతారంటే రియల్ ఎస్టేట్లోనే. ఇంకెక్కడ పెట్టరు సార్. శోభన్ బాబు గారు, లేదంటే మురళీమోహన్ గారు, చిరంజీవి గారు, ఎన్టీఆర్ గారు, వీళ్ళందరూ చెప్పిన మాట మీద ఇనుప ముక్కల మీద కాదు, మనల్ని కాపాడే ల్యాండ్ మీద పెట్టండి అని చెప్పారు. సో ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్ ఈజ్ అ రియల్ ఎస్టేట్ అల్టిమేట్ ఇన్వెస్ట్మెంట్ అనమాట. నాకు చాలా అంటే ఇప్పుడున్న మీ ఛానల్ ద్వారా ఎంతోమంది గెస్టుల ద్వారా ఇంటర్వ్యూలు వస్తున్నాయి, చాలా ముచ్చటేస్తుంటారు సార్. మంచి అథెంటిక్ ఇన్ఫర్మేషన్ పబ్లిక్ ఇస్తున్నారు. అందులో భాగంగా నేను అయినందుకు కూడా నాకు చాలా హ్యాపీగా ఉంది.